సెంట్రల్ లైబ్రరీ. ఓకే. ఇదే విధంగా మనకు 2 లైబ్రరీస్ ఉన్నాయి. ఓహ్! ఒకటి కాదు. 2 లైబ్రరీస్ ఉన్నాయి. వావ్! అంటే వెరీ స్పేషియస్ గా ఉంటుంది మేడం. స్టూడెంట్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఒకసారి చూద్దాం మనం. యెస్. వావ్! నాగేందర్ గారు లైబ్రరీ అంటే ఇంత స్పేషియస్ గా ఉంది అండ్ నాకు తెలిసి బోల్డ్ అన్ని బుక్స్ ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్స్ కి Yes, madam. సంబంధించిన బుక్స్ కానీ జర్నల్స్ కానీ ఉన్నాయి. అసలు చెప్పండి అసలు లైబ్రరీ గురించి. మేడం మనకి ఇక్కడ వచ్చేసరికి టోటల్ టెక్నాలజీకి సంబంధించిన ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ల్యాబ్స్ అన్ని కూడా ఒక సైడ్ ఉన్నాయి. అటువైపు అంతా లా ఉంది, దాని తర్వాత డిజైన్ ఉంది. అండ్ ద మోస్ట్ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ ఏరియా ఏదైతే ఉందో అది టోటల్లీ డిజిటల్ లైబ్రరీ. ఈ బుక్స్ మొత్తం ఈ బుక్స్ డిజిటల్ లైబ్రరీ. ఇంకొకటి ఏంటంటే మేడం ఇక్కడ ఉన్న ఆపర్చునిటీ ఫస్ట్ సెమిస్టర్ బుక్స్ తీసుకొని ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయాక వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి సెకండ్ సెమిస్టర్ బుక్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి ఛార్జ్ చేయకుండా మన లైబ్రరీలో బుక్స్ తీసుకునే అవకాశం కూడా ఉంది. సో యూనివర్సిటీ ఏంటంటే మన స్టూడెంట్ కి ఎలా బెనిఫిషియల్ అవుతాయో అటువంటివన్నీ వాళ్ళు ఇన్కార్పొరేట్ చేశారు చక్కగా. అవును. వావ్! సో డిజిటల్ లైబ్రరీ కూడా ఎంత పెద్దగా ఉందండి యాక్చువల్ గా. Yes, సో madam. చాలా స్పేషియస్ గా ఉంది అండ్ బోల్డ్ అన్ని ఈ జనరల్స్ ఈ జర్నల్స్, బుక్స్ ఈ అన్ని బుక్స్ అన్ని ఉండొచ్చు. అందుబాటులో ఉన్నాయి మేడం. ఏం లేదు, మన స్టూడెంట్స్ ఇప్పుడు ఈవినింగ్ 6 తర్వాత అందరూ వచ్చేస్తారు. వచ్చిందంటే లాగిన్ ఐడి, యూజర్ ఐడి, పాస్వర్డ్స్ ఉంటాయి వీళ్ళకు. లాగిన్ అవుతారు, వీళ్ళకి సంబంధించిన సెమిస్టర్ బుక్స్ ఇవన్నీ కూడాను పీడిఎఫ్ ఫార్మాట్లో ఇందులో నుంచి పంపించుకుంటారు. అండ్ కావాలనుకుంటే వీళ్ళ వరకు స్పెసిఫిక్గా కొన్ని జర్నల్స్ అందుబాటులో ఉన్నాయి స్టూడెంట్స్ ఫోల్డర్స్ టెక్నికల్ వాళ్ళ సెపరేట్ ఫోల్డర్స్ పెట్టుకున్నారు. క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చు. ఒక్కొక్క బిల్డింగ్ కి ఒక్కొక్క పేరు పెట్టేశారు మీరు. ఇందాకేమో మొత్తం టెక్ KU Tech Hub మేడం. సో ఇదేంటి? ఇది ఏ టవర్ మేడం. టోటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ల్యాబ్స్, ఏఐ డేటా స్ట్రక్చర్ ల్యాబ్ ఒకటి, ఇవి 2 ఉన్నాయి మేడం. ఇది వచ్చేసి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఏఐఎంఎల్ ల్యాబ్. ఇది మొత్తం కూడా మేడం ఇట్ వాస్ బిల్ట్ అప్ బై ఎన్విడియా ఇన్ కొలాబరేషన్ విత్ ఎన్విడియా. అంటే మనకు గ్రాఫిక్ కార్డ్స్, చిప్ డిజైనర్ వరల్డ్ మొత్తానికి అది ఒక్కటే కంపెనీ ఏఐ చిప్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ గ్రాఫిక్ కార్డ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్న కంపెనీ అది ఒకటే ఎన్విడియా. వాళ్ళే మనకు కొలాబరేషన్ తోటి ఏఐఎంఎల్ ల్యాబ్, ఏ డేటా స్ట్రక్చర్ ల్యాబ్, ఏ డేటా ఆర్కిటెక్చర్ ల్యాబ్, ఇవి 3 ల్యాబ్స్. అంటే ఈ 3 ల్యాబ్స్ ఒక్కొక్క ల్యాబ్ కి ఒక 3 crores ఫండింగ్ అయింది మేడం. 3 crores వీళ్ళు బిల్డప్ చేశారు మొత్తం దీన్ని. సో అండ్ ఇవి కూడా ఈ కంప్యూటర్స్ కూడా మీరు ఏవైతే చూస్తున్నారో సూపర్ కంప్యూటర్ ఎలా అయితే దానికి ఈక్వల్ గా ఇందులో అన్ని సాఫ్ట్వేర్స్ కానీ ఇవన్నీ అప్డేట్ చేయడం జరిగింది. లైక్ ఎంత అప్డేటెడ్ వర్షన్ అండ్ సాఫ్ట్వేర్స్ వాళ్ళు ఇచ్చి ఉంటారు మేడం. మన యూనివర్సిటీ మెయిన్ గా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దన్న ఒక ఉద్దేశంతో అన్ని కూడా హై స్టాండర్డ్ లో మెయింటైన్ చేస్తూ హై స్టాండర్డ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మెయింటైన్ చేస్తుంది మన యూనివర్సిటీ. స్టూడెంట్స్ కూడాను ఒకసారి ఇటువంటి క్యాంపస్కి వస్తే మెయిన్గా ఏఐఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ చదవాలి అనుకుంటున్న స్టూడెంట్స్కి మాత్రం వన్ అండ్ ఓన్లీ బెస్ట్ యూనివర్సిటీ మన కర్ణావతి యూనివర్సిటీ ఫర్ ఏఐఎంఎల్. అంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఈ రోజుల్లో మేడం ఏఐఎంఎల్ కూడా క్లాస్ రూమ్ లో చెప్పే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి మేడం. వాళ్ళు ఏం నేర్చుకుంటారు? నథింగ్ జీరో నాలెడ్జ్. జీరో నాలెడ్జ్ మీరుపేట్లకు వాటికి వెళ్ళి మళ్ళీ స్కిల్స్ నేర్చుకోవడం, కోచింగ్ లో వస్తుంది, లేకపోతే లేదు మనకు. నిజంగానే ఎవరైనా ఒక మంచి యూనివర్సిటీలో చదవాలి అండ్ ఇక్కడ నుంచి వాళ్ళు జాబ్ కొట్టాలి అంటే ఇది. అండ్ తర్వాత ఏంటంటే జాబ్ వచ్చిన తర్వాత ఎలా అయితే కార్పొరేట్ లో మనకు ఆఫీస్ ఎన్విరాన్మెంట్ ఉందో ఆ టైప్ లో అంత సొఫిస్టికేటెడ్ గా ఉంది యూనివర్సిటీ మొత్తం కూడా కార్పొరేట్ ఎన్విరాన్మెంట్. మనకి ఎలా అయితే మైండ్ స్పేస్ లో ఉండే ఎంప్లాయీస్ ఏ విధంగా అయితే ఉంటారో, సిటీలో ఉండే ఎంప్లాయీస్ ఎలా అయితే ఉంటారో, గిఫ్ట్ సిటీలో ఎలా అయితే ఉండిద్దో అది మొత్తం కలిపి ఒక యూనివర్సిటీలో ఉంటే ఎలా ఉంటుందో ఆ టైప్ లో మన కర్ణావతి యూనివర్సిటీ మొత్తం హై క్లాస్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మేడం ఒకటే మేడం, యూనివర్సిటీ గురించి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేయండి, దానికి ఇంకో 10 times మన యూనివర్సిటీ ఉంటుంది. ఒరిజినల్ మనము యూనివర్సిటీ మొత్తం చూపించలేము, తిరగలేము మనం ఇదంతా యూనివర్సిటీని. మనకు ఏవైతే ఇంపార్టెంటో అవి మాత్రం మన స్టూడెంట్స్ కి చూపిస్తున్నాము. ఒక్కసారి మీరు క్యాంపస్ కనుక విజిట్ చేస్తే మెయిన్ గా ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కావాలి. అది కంప్యూటర్ సైన్స్ లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లో కావాలంటే ఒక్కసారి మీరు విజిట్ చేయండి. మీరు వచ్చిన తర్వాత అడ్మిషన్ తీసుకొని మళ్ళీ బయట కాల్ పెడతారు. 2 days టైం తీసుకొని రండి, ఎందుకంటే 2 days పడుతుంది క్యాంపస్ టైం పడుతుంది. చూసిన తర్వాత అబ్బా ఎప్పుడెప్పుడు అడ్మిషన్ చేయించుకోవాలా అని ఉంటది. డెఫినెట్లీ ఇది వాస్తవం యాక్చువల్ గా. హ్యాపెనింగ్ యూనివర్సిటీ మేడం, ఇండియాలో వన్ ఆఫ్ ద ప్రీమియం అండ్ హ్యాపెనింగ్ యూనివర్సిటీ ఏదైనా ఉందంటే దట్ ఈస్ కర్ణావతి యూనివర్సిటీ. మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, తెలుగు ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు, అసిస్టెంట్ డీన్స్ ఉన్నారు. సో ఎక్కడ మనకేంటి అవుట్ ఆఫ్ ద స్టేట్ వెళ్ళామన్న ఫీలింగ్ రాకుండా మల్టీ కల్చర్స్ నేర్చుకోవచ్చు. అండ్ ఫుడ్ కావచ్చు, అకామిడేషన్, సేఫ్టీ, సెక్యూరిటీ, వాట్ నాట్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి.
ఏంటండి నాగేంద్ర గారు ఇది అసలు ఎక్కడో ఇంద్రలోకంకి వచ్చినట్టుంది, అదేదో డిజిటలైజ్డ్ టెక్నాలజీ వరల్డ్కి వచ్చేసినట్టుంది, టెక్నాలజీ అంటాం కదా. అసలు ఎంత బాగున్నాయండి, ఏంటి అసలు ఇవి ఇంత డిఫరెంట్ గా ఉన్నాయి. సూపర్ కంప్యూటర్స్ మేడం, ఇవన్నీ కూడా సూపర్ కంప్యూటర్స్ పవర్డ్ బై ఎన్విడియా. ఇవన్నీ కూడా మనకు అదేమో ఏ ల్యాబ్, ఏ డేటా ఆర్కిటెక్చర్ ల్యాబ్, ఏ డేటా స్ట్రక్చర్ ల్యాబ్, ఇలా మొత్తం ఇదంతా బిల్డింగ్ ప్యూర్లీ డెడికేటెడ్ ఓన్లీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్. ఎంత బాగున్నాయండి అసలు, అంటే మన ఎన్విరాన్మెంట్ కూడా చాలా స్పేషియస్ మేడం. ఇదంతా కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా గార్డెన్, అవుట్ సైడ్ అంతా గార్డెనే. అవును, ఇవన్నీ ఓపెన్ చేస్తే టోటల్ గ్రీనరీ అసలు. అంటే స్టూడెంట్ కి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ లో ఏఐ నేర్చుకోవాలి అంటే టెక్నాలజీ విత్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, టెక్నాలజీ విత్ నేచర్ ఉండాలనుకుంటే కర్ణావతి యూనివర్సిటీ మేడం. ఇది నిజంగానే మీరు అన్నట్టు టెక్నాలజీ విత్ నేచర్ నేర్చుకోవాలంటే కర్ణావతి యూనివర్సిటీ. ఎక్స్పోజర్ ఉంటేనే చాలా స్కిల్ డెవలప్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ నేర్చుకోవచ్చు. అసలు దీనికి 3 crores ల్యాబ్స్ కి ఖర్చు పెడుతున్నారంటే మామూలు విషయం అని చెప్పని. సూపర్ కంప్యూటర్స్ తో ఈక్వలెంట్ ఇవన్నీ. సూపర్ కంప్యూటర్స్ ఈక్వలెంట్ ఎన్విడియా కంపెనీ మనకు పవర్ చేస్తుంది కాబట్టి అందరికీ తెలుసు ఎన్విడియా కంపెనీ గురించి. సో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ ల్యాబ్స్ చేశారు. అండ్ చూడొచ్చు మంచిగా అక్కడ మనకు ఎక్సలెంట్ హార్డ్వేర్ సిస్టమ్, అదంతా కూడా గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ మేడం, అంతా కూడా జీపీయూ. ఎక్సలెంట్ గా ఉన్నాయండి. ఇలాంటి యూనివర్సిటీస్ లో చదువుకోవాలి స్టూడెంట్స్. లైఫ్ అంటే ఏంటో తెలుసు నిజంగా మేడం. స్టూడెంట్స్ కి ప్రాపర్ గా పీస్ఫుల్ గా అంటే టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఇన్ నేచర్ ఇన్ ఏ హ్యాపెనింగ్ యూనివర్సిటీ. ఎన్విడియా పవర్ చేసిన చాలా సూపర్ కంప్యూటర్స్ అందుబాటులో ఉన్నాయి. ఏఐ టవర్ ఉంది, ఏఐ ల్యాబ్స్ ఉన్నాయి, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఎస్ఓసి, స్కాడా ల్యాబ్స్ అవ్వచ్చు, ఐఓటీ ల్యాబ్స్ అవ్వచ్చు, లైబ్రరీ అవ్వచ్చు. స్టూడెంట్స్ కి క్యాఫెటీరియాస్ అయితే 5 క్యాఫెటీరియాస్ ఇన్ క్యాంపస్ లో అందుబాటులో ఉన్నాయి. ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టూడెంట్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, క్వాలిటీ ఆఫ్ ప్రొఫెసర్స్ అనుకోండి, మొత్తం పిహెచ్డి పర్సూవింగ్ ఆర్ పిహెచ్డి అవుట్ పాస్ అయిన ప్రొఫెసర్స్ విత్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మన యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇంత స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మెయింటైన్ చేస్తూ అతి తక్కువ బడ్జెట్లో, చాలా తక్కువ ఖర్చుతో స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ అందిస్తున్న యూనివర్సిటీ, అది కూడా మెయిన్ క్యాపిటల్ సిటీలో, ఇన్ సిటీలో ఉన్న యూనివర్సిటీ. ఇప్పుడు ఇండియా లెవెల్లో మీరు ఉన్న మార్కెట్లో ఏ యూనివర్సిటీ అని తీసుకోండి, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద యూనివర్సిటీ విచ్ సిచ్యువేటెడ్ ఇన్ సిటీ విత్ ఆల్ నియర్ బై టెక్నికల్ సాఫ్ట్వేర్ టెక్ జైంట్ కంపెనీస్ తో చుట్టూ ఉండి ఇండస్ట్రీ ఫోకస్డ్ కరికులం, ఇండస్ట్రీ ట్రైనింగ్ తోటి నడుస్తున్న యూనివర్సిటీ అని ఉందంటే దట్ ఈస్ కర్ణావతి యూనివర్సిటీ మేడం. అసలు ఏంటండి ఇది, క్లాస్ రూమ్ హ్యాపీగా, ఎంత పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, చుట్టూ మొత్తం క్యాంపస్ మొత్తం కనిపిస్తుంది. అసలు మొత్తం లష్ గ్రీన్ క్యాంపస్, ఫుల్ లష్ గ్రీన్ క్యాంపస్ మేడం. నేచర్ లో ఉన్న క్లాస్ రూమ్ అనుకోండి, ఇది ఏఐ డేటా స్ట్రక్చర్ క్లాస్ రూమ్, అది కూడా ఇది టెక్నాలజీ అండ్ నేచర్ కలిసి క్లాస్ రూమ్స్. వావ్, ఎంత స్పేషియస్ గా ఉన్నాయి. డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్, సెంట్రల్ ఏసీ ఉంది, పూర్తి మనకు గ్లాస్ విండోస్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే ఆ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ప్యూర్ నేచర్ ఎన్వైరన్మెంట్ తో పాటు చదువుకోవాలి. గ్రీనరీ, లష్ గ్రీన్ క్యాంపస్ ఉండాలి. టెక్నాలజీలో కూడా ఎక్కడ తగ్గొద్దు, స్టూడెంట్ లైఫ్ తగ్గొద్దు, క్లాస్ రూమ్ ఫ్యాకల్టీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గొద్దు, ప్లేస్మెంట్స్ లో కాంప్రమైజ్ అవ్వద్దు అంటే బెస్ట్ ఆప్ట్ ఫర్ ఓన్లీ కర్ణావతి యూనివర్సిటీ.